ఏం చేస్తున్నాం ఫ్రాక్షన్స్లో ఏం చేస్తున్నాం సబ్ట్రాక్షన్ చూస్తున్నాం. ఇప్పుడు ఏదైనా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో నేను. ఫ్రాక్షన్స్ అంటే ఏంటిది? న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటే దాన్ని ఫ్రాక్షన్స్ అంటాం కదా. ఏమంటాను? న్యూమరేటర్ బై డినామినేటర్. న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంటే దాన్ని మనము ఫ్రాక్షన్ అంటాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనుకో. ఏం ఎగ్జాంపుల్ తీసుకుందాము? 2/5 మైనస్ 1/3. 2/5 మైనస్ 1/3 తీసుకున్నాం. సో ఇది ఫ్రాక్షన్సే కదా. న్యూమరేటర్ బై డినామినేటర్ ఉంది, మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చూస్తున్నాం కదా. సో కాబట్టి మైనస్, సబ్ట్రాక్షన్ కాబట్టి మైనస్ ఉంది. ఇప్పుడు నేను ఏం చెప్పిన, ఫ్రాక్షన్స్ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ మనం ఏం చేయాలి? డినామినేటర్ని బాగా అబ్జర్వ్ చేయాలి. దేని అబ్జర్వ్ చేయాలి? డినామినేటర్ని అబ్జర్వ్ చేయాలి. సో ఇక్కడ డినామినేటర్స్ నాకు రెండు ఈక్వల్ ఉన్నాయి, అవి లేవు కాబట్టి ఈ రెండింటిని మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వల్ చేయాలి. రెండింటిని ఏం చేయాలి? ఈక్వల్ చేయాలి. ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలి చెప్పు? ఈక్వల్ చేయాలంటే ఎల్సిఎం తీసుకోవాలి. సో ఎల్సిఎం దేన్ని తీసుకోవాలి? డినామినేటర్స్కి. సో డినామినేటర్స్కి ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం ఆఫ్ 5, 3 అంటే ఏంటి? 5, 3 ఎల్సిఎం తీసుకుంటే ఇప్పుడు నాకు 2 టేబుల్లో ఫస్ట్ ట్రై చేద్దాం. 2 టేబుల్లో పాసిబుల్ అవుతుందా చూద్దాం. సో 2 టేబుల్లో 5 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. 3 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ టేబుల్కి వెళ్ళిపోతుంది. ఇంకా 3 టేబుల్లో 5 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. 3 పాసిబుల్ అవుతుందా? అవుతుంది. సో కాబట్టి 3 టేబుల్ 5 పాసిబుల్ కాబట్టి 5 రాసేస్తా. 3 పాసిబుల్ అవుతుంది కదా. సో 3 1s are 3, 3 1s are 3 ఇలా చూసినాం మనం. సో 3 1s are 3 అర్థమైందా? నెక్స్ట్ ఏం చేస్తాం? నెక్స్ట్ ఇప్పుడు 3 టేబుల్లో 5 పాసిబుల్ కాదు కదా. 4 టేబుల్కి వెళ్తాం. 4 టేబుల్లో 5 పాసిబుల్ అవుతుందా? అవ్వదు. నెక్స్ట్ టేబుల్ ఏమంది? 5 ఒకటే ఉంది. సో 5 టేబుల్. సో 5 1s are 5. ఆల్రెడీ 1 ఉంది కాబట్టి 1. సో ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు 3 × 5. 3 × 5 ఎంత? 15. సో ఎల్సిఎం ఏమొచ్చింది? 15. సో ఈ ఎల్సిఎంని నేను అన్ని డినామినేటర్లో 15 వచ్చేటట్టు చేసుకోవాలి. సో ఈ డినామినేటర్లో 15 రావాలి, దీని యొక్క డినామినేటర్లో కూడా 15 వచ్చేటట్టు ట్రై చేయాలి. సో నెక్స్ట్ ఏం చేస్తాము? ఈ 2/5ని సేమ్ యాజ్ ఇట్ ఈస్గా 2/5 రాసుకుంటాను. సో ఇక్కడ మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు నేను 5 తోటి డినామినేటర్లో ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది కదా. సో ఇక్కడ డినామినేటర్లో దేంతో మల్టిప్లై చేస్తే నాకు 15 వస్తుంది? దేంతో మల్టిప్లై చేస్తే 15 వస్తుంది అంటే ఇప్పుడు ఈ డినామినేటర్ని నేను 15 చేయాలి. ఈ 5ని దేంతో మల్టిప్లై చేస్తే 15 అవుతుంది? సో 5 3s are 15. ఇక్కడ ఆల్రెడీ 5 ఉంది, ఇక్కడ 3s are 15. సో డినామినేటర్లో 3 పెట్టినాం కాబట్టి న్యూమరేటర్లో కూడా 3, ఎందుకంటే ఇది 1 అయిపోతుంది. నెక్స్ట్ మైనస్ ఉంది కాబట్టి మైనస్, అండ్ ఇక్కడ ఏముంది? సేమ్ యాజ్ ఇట్ ఈస్ 1/3 ఉంది కాబట్టి 1/3 రాసుకుంటున్నాను. సో మల్టిప్లికేషన్ చేస్తే సో డినామినేటర్లో దేంతో మల్టిప్లై చేస్తే మళ్ళీ నాకు 15 అవుతుంది. నేనేం చెప్పిన? డినామినేటర్ దీని డినామినేటర్ 15 చేయాలి కదా. సో ఇప్పుడు దేంతో మల్టిప్లై చేస్తే నాకు 15 అవుతుంది? 5 తోటి. సో 3 5s are 15. సో ఇక్కడ 5 రాస్తున్నా కాబట్టి న్యూమరేటర్లో కూడా 5 రాసుకుంటా. నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా? 2 3s are ఎంత? ఫాస్ట్గా 2 3s are 6 డివైడెడ్ బై 5 3s are ఎంత? 5 3s are 15. సో మైనస్ ఉంది కాబట్టి మైనస్ రాసుకుంటా. 1 5s are ఎంత? 5. 1 5s are 5 డివైడెడ్ బై 3 5s are ఎంత? 5s are 15. సో 3 5s are 15. ఇప్పుడు నీకు సేమ్ వచ్చినా రాలేదా? సో ఇక్కడ నీకు డినామినేటర్లో సేమ్ వచ్చింది, ఇక్కడ డినామినేటర్ సేమ్ వచ్చింది. సో 15 = 15 వచ్చింది కదా. సో సేమ్ వచ్చినప్పుడు ఏం చేస్తాము? ఆ డినామినేటర్ని కామన్ తీసేసుకుంటాం. ఇంకా 15 తీసేసుకుంటాం. ఇక్కడ ఏముంది? 6 ఉంది, ఇక్కడ ఏముంది? మైనస్ ఉంది, ఇక్కడ ఏముంది? 5 ఉంది. 6 - 5 రాసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తాను నేను? 6 - 5 ఎంత? 6 - 5 1. 6 - 5 1 డివైడెడ్ బై ఎంత? 15. 1/15. సో ఆన్సర్ ఏమొస్తుంది నీకు? 1/15 వస్తుంది. అర్థమైందా క్లియర్గా? సేమ్ ఎడిషన్ ఎలా చేస్తాం ఇది కూడా అలానే చేస్తాం, బట్ అక్కడ మైనస్ ప్లేస్, అక్కడ ప్లస్ ప్లేస్లో అక్కడ మైనస్ చేస్తాం. అర్థమైందా? చెప్పు.